కాకినాడలో దేశవ్యాప్త సమ్మె సందర్భంగా కార్మికుల సమస్యలపై సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. అన్నవరం దేవస్థానంలో కార్మికుల తొలగింపులో, సీపోర్ట్లో కనీస వసతుల్లేమి, షాపింగ్ మాల్స్లో తక్కువ వేతనాలు, గిగ్ వర్కర్లకు ఆదాయం లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించింది. ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని సిఐటియు నేతలు హెచ్చరించారు. పంచాయతీ కార్మికుల గురించి ప్రస్తావన చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంచాయతీల్లో వర్కర్లకి 5 నెలల్లో 6 నెలల్లో వేతనాలు బకాయి ఉన్నాయి అని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. ఆయన త్వరలోనే ఇదంతా పరిష్కారం చేస్తాం అని అన్నాడు ఆయన. ఆ త్వరలోనే అనే పదానికి మరి అర్థం ఎన్ని నెలల్లో, మరి ఇప్పటికి 1.5 ఏడాది దాటిపోయింది. ఈ జిల్లాలో కూడా పంచాయతీ కార్మికులు ఎవరికి కూడా వేతనాలు సకాలంలో రావట్లేదు. 5 నెలలు 6 నెలలు బకాయి ఉన్నాయి. ఆయన రాష్ట్రానికే డిప్యూటీ సీఎం. ఈ జిల్లాలో కూడా అదే సమస్య కొనసాగుతుంది. సత్వరం పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రెండోది అంటే, నా చిన్నతనంలో మున్సిపల్ టీచర్లు కూడా వేతనాలు అందేవి కావు. వాళ్ళకి మున్సిపాలిటీయే ఇవ్వాలి. ఆ తర్వాత గవర్నమెంట్ మార్పు చేసుకుని ఈ మున్సిపల్ టీచర్లకి వేతనాలు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. అందుకని ఇప్పుడు మున్సిపల్ టీచర్లకి ఆ సమస్య లేదు. అందువల్ల డిప్యూటీ సీఎం గారు చొరవ చేసి చేయాల్సిన పని ఏంటంటే, పంచాయతీ కార్మికులకి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఏంటంటే, జీవో ప్రకారం మున్సిపల్ పంచాయతీ వర్కర్లకి పంచాయతీ ఆదాయంలోంచి ఇవ్వాలి. అది సాధ్యం కాదు. చిన్న చిన్న పంచాయతీలు వాళ్ళకి ఆదాయం తక్కువ. కానీ ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ ఇవి మాత్రం రాష్ట్రానికి వెళ్తాయి. అందువల్ల ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్కర్లకి వేతనాలు చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకోవాలని కోరుతున్నాం. చివరి విషయం ఏంటంటే, వాళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం గారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.